దేవుడు చెబుతుంటాడు అనమాట, రే బాబు స్టార్టింగ్ నీది లేదురా, ముగింపులో కూడా నీదేం కాదురా, ఆది అంతం నేనురా, ఈ మధ్యలోనే నీకు ఇవ్వబడిందిరా స్వేచ్ఛ, ఆ కొంచెం కూడా నాకు ఇవ్వరా బాబు, నేను దీవెనకరంగా మారుస్తాను అంటాడు దేవుడు. ఆది యందు దేవుడు, అంతమై ఉన్న దేవుడు, మరి మధ్యలో కూడా దేవుడే అయి ఉండాలి అనేది నీ చిత్తమా? అట్లయితే నీవు ధన్యుడు, ధన్యురాలివి. అనేవు దొరికేదే ఈ 80 ఏళ్ళు 70 ఏళ్ళు. ఇక్కడ కూడా ఆయన ఎంటర్ చేస్తే అంతా మనం అనుకున్న ఏం జరగన్నాయో, ఈ ఒక్కటి మాత్రం మనం ఆది యందు దేవుడే, అంతమందు దేవుడే, కానీ మధ్యలో మాత్రం నేను అన్నయ్య అంటివా, నీ కర్మ గాలినట్టే. దేవునికి స్తోత్రం. స్టార్టింగ్ నేను ఒకప్పుడు దేవుడిని ఎరగినప్పుడు అంతే అనుకున్నా. ఇప్పుడు దేవుడిని ఎరిగిన తర్వాత నేను ఆదిలో దేవుడే, అంతంలో దేవుడే, మధ్యలో కూడా నువ్వే ఉండు నాయన. నీ చిత్తమే నా యందు నెరవేరని. మొండి కోడెదూడలాగా నీ చిత్తానికి మొరాయిస్తా, ఎదురొస్తుంటా. దయచేసి నా యందు కనికరపడి విసుగు చెందవాకు, విదల్చవాకు, సార మీద నుండి తోసేవాకు. మయ్య గదు, నీ చిత్త ప్రకారమే బతకాలని ఆశపడుతున్నా, అందుకోసమే తపన పడుతున్నా. కానీ ఏం చేద్దాం, ఈ శరీరము ఆ లోకం రెండు నిరంతరం నన్ను ఆకర్షాలు లాగుతానే ఉంటున్నాయి కనుక దయచేసి వాటిల్లో పడకుండా నీ కృపతో నన్ను కాపాడి నాలో నీ చిత్తమే నెరవేర్చుకో ప్రభు. ఇది నా ప్రార్థన. మరి మీ ప్రార్థన? ఒకవేళ ఈ క్లారిటీ ఇంతవరకు మీకు లేకపోతే ఇక నుంచి చేయండి. ఎంతమందికి అర్థమైందో ఏమో, మహారాజులు పాప అర్థమైనట్టే చూస్తున్నారు. బ్రదర్ అర్థమైందా? థ్యాంక్ గాడ్. సిస్టర్స్ అర్థమైందా? ఏమర్థమైంది? ఎవరు చిత్తం? రైట్. ఇప్పుడు ఈ 3 స్థానాలలో దేవుని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఆది యందు దేవుడు. మొట్టమొదటిది ప్రారంభ స్థానం అన్నాం. మనం ఏది మొదలుపెట్టినా ముందు దేవుడు అనే అలవాటు ఎంత మంచిది. బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల్ని మీకు చూపిస్తా. వాళ్ళు చూడు ఏం చేస్తారో. మొట్టమొదటిది ఆదికాండం 12వ అధ్యాయం ఒకసారి తీయండి. ఈయన గారి పేరు అబ్రహాం అండి. ఈయన దేవుని పిలుపు అందుకొని దేవుని చేత నడిపించబడ్డాడు. ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఏదన్నా చాలాసేపు చెబుతాడేమో అనుకోకండి, ఓపిక లేదు. సింపుల్గా 2 ముక్కలు చెప్పి ముగిస్తాం. స్తోత్రం. ఆదికాండం 12వ అధ్యాయం చూశారు కదా, 7వ వచనం నుంచి చదువుతుంది. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయ్యి, నీ సంతానమునకు ఈ దేశమినిచ్చిదనని చెప్పగా, అతడుకు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి 18వ వచనం, 13, 18 కూడా చదువు తల్లి. 17, 18 వచనాలు. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చిదనని అబ్రాముతో చెప్పెను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోనున్న మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. అద్దుగో. ఇప్పుడు ఈ చదివిన వచనాల్లో మీకేం అర్థమైంది? అబ్రహాం ఎటు గదిలినా, ఎక్కడ గుడారం వేసినా, ఫస్ట్ ఎవరిని దృష్టిస్తున్నాడో ఆలోచించండి మీరు. ఎక్కడికి పోయినా తనతో పాటు దేవుని సన్నిధి ఉండునట్లు ఎక్కడికి పోయినా బలిపీఠం కడుతున్నాడండి. నీడ కోసం ముందు గుడారం వేస్తున్నాడు, వేసిన తర్వాత వంటగదిలో వంట మొదలు పెట్టట్లా, పోయి బలిపీఠం కడుతున్నాడు.
ఇది అబ్రహాము యొక్క ప్రారంభముల పట్టి. ఆయన ఎక్కడ కదిలినా, ఎటు కదిలినా, ఏది పూనుకున్నా, ఏది చేసినా దేవుణ్ణి మొట్టమొదట ఆయన గుర్తు చేసుకుంటాడు. దేవునికి తన జీవితంలో, తన ప్రతి కదలికలో ప్రథమ స్థానాన్ని ఇస్తాడు, మొదటి స్థానాన్ని ఇస్తాడు. ఆదియందు దేవుడు అన్న మాట అబ్రహాము అక్షరాలా నెరవేరుస్తాడు. అందుకే అబ్రహాము యొక్క జీవితాన్ని కానీ మనం చూస్తే ఆది కాండము చూడండి ఒకసారి, 24వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువు. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడయ్యుండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఆ ఒక్క మాట గమనించండి. తన జీవితంలో దేవుణ్ణే కేంద్రంగా చేసుకుని, దేవునికే ప్రథమ స్థానాన్ని ఇచ్చి, దేవుడి తర్వాతనే ఏదైనా, ఎంతైనా, ఎన్నైనా అనే తీర్మానంతో ఉన్న ఈ భక్తిపరుడైనటువంటి అబ్రహాము విషయంలో దేవుడు ఏమని రాయించాడో తెలుసా? అన్ని విషయములలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను అని ఉంది. మనుషుడు ఎన్ని రకాల విషయాల్లో బ్లెస్సింగ్ ఆశిస్తాడో, దీవించబడాలని కోరుకుంటాడో, ఆశీర్వాదాన్ని ఆశిస్తాడో, ఆ యావత్తు విషయాల్లో అబ్రహాము దీవించబడ్డాడట. ఆహార విషయంలో, ఐశ్వర్య విషయంలో అబ్రహాం దీవించబడ్డాడు. ఆయుష్ విషయంలో దీవించబడ్డాడు. ఆరోగ్య విషయంలో దీవించబడ్డాడు. సంతాన విషయంలో దీవించబడ్డాడు. భాగస్వామి విషయంలో దీవించబడ్డాడు. అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించెను అన్నాడు. ఎందుకు అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు? ఎందులోనూ కొరత కొదువ లేకుండా. ఇప్పుడు చెప్పిన భౌతికమైన ఆత్మీయ విషయంలో విశ్వాసులకు తండ్రిని చేశాడు. అంతేనా? పునాదులు గల పట్టణానికి వారసుణ్ణి చేశాడు. అబ్రహాముకు నిత్య జీవ ప్రాప్తి కూడా ఇచ్చాడు. అంతేకాదు, అబ్రహాము కుమారుడుకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు, అబ్బాబాబా, యేసయ్య వంశావళిని ఎత్తేటప్పుడు ముందు అబ్రహాం పేరు వచ్చేటట్టు మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు. ఎంతటి ఆధిక్యత! స్పిరిచువల్గాను, ఇటు శారీరకంగా, భౌతికంగా కూడా. ఒక మనిషి ఎన్ని ఆశిస్తాడు అవన్నీ కూడా అబ్రహాం పొందాడు. గట్టిగా ఎలా దక్కిన ఇవన్నీ అంటే ఆన్సర్ సింపులే. చదువుకున్న వచనమే ఆన్సర్. అబ్రహాం ఒక తీర్మానం చేశాడు, ఏంటంటే నా ప్రతి ఆది దేవుడే అయి ఉండాలి. మనకెన్నో ప్రారంభాలు ఉంటాయి. ఇప్పుడు గుడారం తీసి గుడారం వేయటం ఆయన ప్రారంభం అయితే, ఒకరోజు గడిచి మరో రోజు తెల్లవారింది అంటే డే ప్రారంభం. నీ దిన ఆరంభం దేంతో అవుతుంది? ఒకవేళ అబ్రహాంను కానీ మీరు కదిలించినట్లయితే, అబ్రహాం మీ డే ఎలా స్టార్ట్ చేస్తారు అంటే దేవునితోనే అంటాడు. మీ డే ఎలా ముగిస్తారు అంటే దేవునితోనే. దావీదు రాజా నీ డే ఎలా స్టార్ట్ చేస్తావు అంటే దేవునితోనే. దానియేలు నీ దిన ఆరంభము దేంతో? దేవునితోనే. ఏమయ్యా ఎన్ని లేవు, దేవుడితో అంటావేమిటి? ఒకరోజు దేవుడిని వదిలేలే? నో, దేవుడు మొదట. ఆదియందు దేవుడు. నా ప్రతి ఆదిలోనూ, నా ప్రతి ప్రారంభములోనూ దేవుడే ప్రధాన స్థానము వహించాలి. ఏ పనికి పూనుకున్నా, ఏ కార్యానికి పూనుకున్నా, ఏది చేయబూనుకున్నా ముందు నా దేవుడు అనే మనస్సును ఎవరు కలిగి ఉంటారో, ఆయనకి ఫస్ట్ ప్రయారిటీ ఎవరు ఇస్తారో వాళ్ళకి దేవుడు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు. నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తా, నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరిస్తానని చెప్పాడు ఆయన. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం అన్నట్టు, నీవు నా ఎడల కనపరిచే ఆసక్తిని బట్టే నీ ఎడల నా ఆసక్తి కూడా ఉంటుంది. అబ్రహాము నన్ను అంత ప్రేమించాడు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేతును. ఏ బ్లెస్సింగ్ కోరుతావో అదంతా కూడా అబ్రహాం పొందాడండి. ఎందుకు అంటే అబ్రహాం దేవునికి ఇచ్చినటువంటి స్థానం అలా. ఏదైనా సరే ముందు నువ్వేం చెప్తున్నావో చెప్పాయా, నీ చిత్తం, నీ ఇష్టం, నాకు నువ్వు, నీ ఆలోచన, నీ అభిప్రాయం, నీ సంకల్పం, నాకెప్పుడు నువ్వు కావాలి ప్రభువా. ఎంత మంచి హృదయం! ఎందుకు దేవుణ్ణి అంతగా ప్రేమించి హత్తుకున్నాడు? దేవుని యందు విశ్వాసం ఉంచాడు.
దేవుడు సర్వశక్తుడని గ్రహించాడు, ఎల్షెడ్డాయ్ అని గ్రహించాడు. ఆయన లేకుండా నా జీవితమే లేదని ఎరిగి సమస్తమునకు ముందుగా దేవుణ్ణి ఏర్పరచుకున్నాడు అబ్రహాము. ఈరోజు గుండెల మీద చేసుకొని నువ్వు చెప్పగలవా, నేను కూడా దేవుని విషయంలో అంతే ఉన్నానన్నా, సమస్తంలో నాకు దేవుడే మెయిన్, నా అన్నిటి ప్రారంభాలు దేవుడే అని నువ్వు అన్నట్టయితే నేను చెబుతున్నాను, ఇప్పటికే నీవు దీవించబడి ఉంటావు. ఒకవేళ ఇంకా దీవించబడలేదా, అట్లయితే ఇక ముందు తప్పకుండా నువ్వు దాన్ని స్వతంత్రించుకుంటావు. ఎందుకంటే తనను ప్రేమించి అన్నింట తనను ముందుంచిన వారిని దేవుడు వట్టిగా వదిలిపెట్టడు. అబ్రహాం లైఫ్ని అబ్జర్వ్ చేయండి. దేవుడు ముందు, అబ్రహాము వెనక. అబ్రహాము దేవునితో నడిచెను అని ఉంటుంది. నోవహు దేవునితో నడిచెను, హనోకు దేవునితో నడిచెను, మోషే దేవునితో నడిచెను. ముందు ఆయన, వెనక నేను. ఏ పనికన్నా పూనుకో. ఇది అందరికీ ఉపయోగపడుద్ది సోదరా. వ్యవసాయం చేస్తున్నావు, పొలంలోకి అడుగు పెడుతున్నావు, ముందు ఏదో పనులు మొదలు పెట్టడం కాదు. ముందు నువ్వు వ్యవసాయం చేసేవాడు ముందు పొలంలోకి వెళ్ళి కన్నీరు విడిచి ప్రార్థన చేసి, దేవా నీ హస్తం ఇదిగో ఈ భూమి మీద ఉంచు, తెగుళ్ళ బారిన పడకుండా ఈ పంటను కాపాడు, ఇది పండితేనే నా కడుపు నిండిద్ది ప్రభువా, నా యందు దయ ఉంచు, నువ్వు రా, నీ పాదం మోపు ఇక్కడ, నీ హస్తం ఉంచి ఇక్కడ అన్ని కన్నీరు విడిచి ముందు దేవుని ఆ పని ప్రారంభంలో ఆహ్వానించి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, దేవుని మహిమపరిచి ఆ ప్రారంభాన్ని నువ్వు జరిగించాలి. అప్పుడు ముగింపు ఫలభరితంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు దేవునితో ఆరంభించావు. చివరికి అది సమృద్ధిగా దీవించబడి ఇంటికి వచ్చిన తర్వాత కూడా దేవునికి ముందుగా కృతజ్ఞత చెల్లించాలి. ఆరంభంలో నేను దేవుణ్ణి వేడుకున్నాను. ఒక వ్యవసాయం అనేదే కాదండి, సమస్త కార్యాలలో ఉద్యోగ ప్రయత్నం, దేవా నువ్వే ముందుండు, కార్యం సిద్ధి జరిగిందా, అట్లయితే ఆ ఫలంలో కూడా దేవుడా నీకే ముందు. ఫుల్ బ్యాగ్ రైస్ తెస్తాం, భౌతికమైనవి చెప్తున్నాను, ఆత్మీయమైనవి కూడా చెప్తాను. ఫుల్ బ్యాగ్ రైస్ తీసుకొస్తాం, తేగానే ముందు మొదలుపెట్టి తీసి వండే పనిలోనే ఉండొచ్చు, తప్పులేదు, మరి తెచ్చుకుంది అందుకే వండుకొని తింటానికే. అయితే అందులో ఆ ఫుల్ బ్యాగ్ దేవుడు నీకు రప్పించాడు, అనుగ్రహించాడు. ఆయన ఎందుకు అనుగ్రహించాడు? కష్టపడితే వచ్చింది. కష్టం చేయడానికి నీకు ఏ రోగం రాకుండా బాగానే ఉండేటట్టు చేసింది ఆయన. నువ్వు కష్టం చేయడానికి ఆ పని దొరికేటట్టు చేసింది ఆయన. నువ్వు పని చేసిన దగ్గర డబ్బులు వచ్చేటట్టు చేసింది ఆయన. తమరు కష్టం చేస్తే ఆ కష్టానికి న్యాయం చేయడానికి చాలా చేశాడు ఆయన కనపడకుండా. స్తోత్రం. కాబట్టి ఒక ఫుల్ బ్యాగ్ రైస్ ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞత చెల్లించుట. ఒక జాబ్ చేసినా సరే దాని ఆరంభం అట్లా, ప్రతి ఆరంభంలోనూ నా దేవునికి, నా దేవుడు. ఒక పనికి పూనుకుంటున్నాం, చేయాలా వద్దా అనుకున్నాం, దేవుడు ఏమంటున్నాడో ముందు కనుక్కుందాం. దావీదు యుద్ధానికి పోతే ముందు దేవుడు ఏం చెబుతున్నాడో కనుక్కుంటాడు. ఏదైనా ఒక పనికి పూనుకునేటప్పుడు ముందు ఆయన ఎటు కదలమన్నాడో దాన్ని అనుసరించి కదిలారు. అందుకే దేవుని చిత్త ప్రకారం వారు వేసిన ప్రతి అడుగు విజయం పొందిందండి. దేవుణ్ణి కనుగొని పెళ్లి చేయాలనుకున్నాం. వెళ్ళనుకున్నప్పుడు అబ్బాయి బాగా మంచి చదువుకున్నాడంట, బాగానే ఉన్నాడు, మంచి అందగాడే పోటుగాడే అని బాగానే ఉంది, ఆస్తి కూడా బాగానే ఉంది, ఇవ్వచ్చు, మంచి జాబ్ ఇవ్వచ్చు. అంటే పెళ్ళైన 3 రోజులు పెటాకులు అయిపోయినాయి, చాలా ఉన్నాయి. అబ్బాయి ఓకే, ముందు మన బిడ్డ ఆమె ఏడిస్తే మన ఏడవాళ్ళు కూర్చొని, కాబట్టి ముందు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి తల్లిదండ్రులు అయిన వాళ్ళు. బిడ్డ కూడా వెళితే ఇంకా మంచిది. తండ్రి అమాయకంగా మోసపోతావు నాయన, పెళ్ళంటే ఇక అంతటితో జీవితం కొలాప్స్ అయిపోద్ది నాయన, మెయిన్ టర్నింగ్ ప్రభా, వేసే అడుగు జాగ్రత్తగా వేయకపోతే ఈ బతుకంతా హింసపడాలి నాయన, నీ చిత్తం నా ప్రభా దయ ఉంచు అని దేవునికి ప్రార్థన చేసి ఆయన ఆలోచనను పొందొచ్చు. లేదా ఆయన నడిపింపుకు నువ్వు నీ బిడ్డని అప్పగించవచ్చు. నీ చిత్తమైతేనే ప్రభా ఈ కార్యం సిద్ధించని, ఇందులో ఏ దోషం ఉన్నా తప్పించేయి ప్రభా అని దేవునికి అప్పచె ముందు దేవుని దగ్గరికి పరిగెత్త. ఈ రకంగా ఇక ఏ ప్రారంభమైనా సరే దేవుడు దేవుడు దేవుడు. వస్తువు కొన్నావు, ఓ ప్లేస్ కొన్నావు, ముందు చేయాల్సింది ఏంది?
వెంటనే ఇంటికాడ పోయి పార్టీ చేసుకోవటం కాదు. ప్లేస్లోకి వెళ్ళి ముందు కృతజ్ఞతలు చెప్పాలి. దేవా, ఇది నాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఒక హౌసే ఇచ్చాడు దేవుడు. ముందు అందులో హౌస్లో నువ్వు మోకాళ్ళుని కన్నీరు. దేవా, నిలువ నీడలేని వాళ్ళు ఎంతోమంది ఉండగా నాకు ఇంత మాత్రం నీడనిచ్చావు, నీ కృపయ, నీకు స్తోత్రం అను దేవుని సన్నిధి ఉంటుంది ఆ ఇంట్లో. ఏడు మనం వాళ్ళని తెచ్చి వీళ్ళని చూపించుకొనే సరిపోయా. వర్ణించి ఇది ఇక్కడ బెడ్రూమ్, ఇది ఆ రూమ్, ఇది ఈ రూమ్, ఇది నా బొంద రూమ్ అని అన్నీ చూపించుకొని ఇది తినాలే జరిపోయింది. అరే ముందు పోయి కుటుంబంతో కలిసి ఆడు మోకాళ్ళలోని ప్రార్థన చేసి కన్నీరు విడిచి నీ దయాప్రభా, నీ దానోనైనా, నీ కృతజ్ఞతలని ఆయన మయంపరిస్తే ఎంత బాగుండు. ఆ తర్వాత 1000 మందికి చూపించు, చూసేవాడు ఓపుకుంటే. ఒక్కొక్కడికి 100 సార్లు చూపించు, చూడటానికి వాడికి ఓపుకుంటే. తిప్పించి మళ్ళీ చూపించు గదులన్నీ. కానీ ముందు దేవుడు. ఇట్లా భౌతికమైన పనుల్లో కూడా ఏ పనికి పూనుకున్నా ముందు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటం అనేది ఎంత మంచిది, ఎంత మంచి అలవాటు. ఎన్ని కార్యక్రమాలు నువ్వు తలపెడతావో వాటన్నిట కూడా పనులున్నాయి. నీ పని ఉంది, దేవుని పని ఉంది. నువ్వు పనులు చేసుకుంటున్నావు, కానీ దేవుని పని చేసే అవసరం వచ్చింది. దేవుడు గమనిస్తుంటాడు. ముందు నా పని చేయటానికి ఆలోచన చేస్తాడా, లేకపోతే దేవుడి పని దేవుడు చేస్తుంటాడులే, మన పని మనమే చేసుకోవాలి, దేవుడు చేస్తాడా అయింది అనుకుంటే తన పనికి పోతాడు. అది ఏం చేస్తాడు చూద్దామని కనిపెడతాడు. చాలామంది ఇక్కడ క్లీన్ బౌల్డ్ అవుతారు అన్నమాట. దేవుని పని దేవుడే చక్కబెట్టుకుంటాడు, మన పని మనం చేయాలనుకుంటా ప్రతి వారు తమ తమ సొంత కార్యములనే చూచుకుంటారు, కానీ యేసుక్రీస్తు కార్యము చూడరు అన్నాడు. అట్లా కాదు. దేవుని పని నా పని రెండు ముందుకు వస్తే నేను ఫస్ట్ దేవుని పనే చేయాలి. కొట్టు, చప్పట్లు కొట్టి గుర్తుపెట్టుకో. దేవుని కార్యం నా కార్యం రెండు ముందుకు వస్తే ముందు దేవుని కార్యం నెరవేర్చి దేవుని సంతోష పెట్టాలి. అప్పుడు నా కార్యాలన్నీ ఆయన చూసుకుంటాడు. అదే కదా విశ్వాసం అంటే. ఒక తల్లి తన బిడ్డల బాధ్యతను దేవునికి అప్పచెప్పి, దేవా ఇదిగో నీ పిల్లల కోసం పరిచర్యకి వెళ్తున్న నా పిల్లల సంగతి నువ్వు చూడు. నేను కూడా అలానే అప్పచెప్పుకొని ప్రయాణం అవుతా. నా సమస్తమును నీకే అప్పచెప్పి ఇదిగో నీ పిల్లల కోసం వెళ్తున్నా, నా సమస్తము నీకు నువ్వే భద్రపరచుకో తండ్రి అని. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో జాగామండి, అన్నిటి ప్రారంభాలు అన్న మ్యాటర్ మాట్లాడుకుంటున్నాం. దానిలో ఏమేమి విషయాలు వచ్చినాయి? వర్క్, దేవుని కార్యం, టైం కేటాయించాలి. మనుషులకా దేవునికా? నా జీవితంలో విలువైన టైం దేవునిదే. నా శరీరంలో నా యవన బలం అందులో ప్రథమ భాగం దేవునికే. నా కలిగిన సమృద్ధిలో ప్రథమ స్థానం, ప్రథమ భాగం దేవునికే. రెండు కార్యాలు ముందుకు వస్తే ముందు దేవుని కార్యం నెరవేర్చిన తర్వాతే నా కార్యం వైపు చూస్తాను నేను. నువ్వు ఆ కార్యంలో ఉంటే మరి నీ కార్యం సంగతి ఏంది? దాన్ని ఆయన నెరవేరుస్తాడు అన్నదే నా విశ్వాసం. నేను అలానే ఉన్నాను. దేవుడు నన్ను ఆయన కృపతో ఇలానే నడిపిస్తూ ఉన్నాడు. ఆయనకే ప్రయారిటీ. ఇది తేలికైన మాట కాదు. మనం మర్చిపోయే సంగతి ఇది. తరచుగా ప్రతి విషయంలోనూ, తినే ఆహారం దగ్గర నుండి ఒక దినం ప్రారంభమైంది అంటే మనం చేసే సమస్త ప్రారంభాల్లో ముందు దేవుని మహిమపరచుకోవటం, దేవునికి ప్రార్థన చేసుకోవటం, దేవుని స్తుతించుకోవటం, దేవుని చిత్తం అడగటం, దేవునికి చేయాల్సింది చేయటం అంతా కూడా మెయిన్లో దేవుడు ఉన్నాడా, ఆ ప్లేస్ ఏమన్నా మిస్ అవుతుందా? చాలామంది జీవితాల్లో దేవుడు చివరిలోకి వెళ్ళాడు. దేవుడు చివరిలోకి వెళ్ళాడు. పొద్దున్న నిద్ర లెగుస్తారా, చెత్త వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుంటారు. దేవుడు ఎప్పుడో తెలుసా? తీరా వెళ్ళబోయేటప్పుడు క్యాలెండర్లో వాక్యం దగ్గర, ఆ బస్సులోనో ఆ కారులోనో ఆ బైక్ మీద పోయేటప్పుడు ఎక్కడైనా చర్చి కనపడింది అనుకో, ఒక నిలువు గీతను ఒక అడ్డగీత. అది భక్తి, అది దేవునికి స్థానం. అన్ని జనులు బస్సుల్లో లాగుతుంటారు ఇట్లా.
మనోళ్ళేమో లాగరు కానీ ఒక నిలువు గీతను సిలువ అన్నమాట. పోతానే ఇప్పుడు ఇక వెంటనే దేవుడు పైనుండి ఆహా శబాష్ అంటుంటాడు. అబ్బాబాబా బిడ్డ ఏం విధేయతరా నన్ను చూడగానే అసలు ఒక నిలువు గీత లాగావు, ఒక అడ్డగీత లాగేసావు, ముద్దు పెట్టేసావు. బాబోయ్ చాలా అన్నం దోతలారా. అబ్బాబా నా బిడ్డ చూడండి పోతానే అసలు ఆగను కూడా ఆగల బిడ్డ. ఏం భక్తి బాబా. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమవుతుంది, నా జీవన యాత్రకు ఆసన్నమవుతుంది. నన్ను సిద్ధపరచు యేసునాథా నీతో నుండుటకు, నన్ను సిద్ధపరచు యేసునాథా నీతో నుండుటకు. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మల్లి సంధ్య నీతోనే అంతము. నీ జీవన తొలి సంధ్య దేవునితోనే ప్రారంభమైతే మలి సంధ్య కూడా దేవునితోనే ముగిసేటట్టు దేవుడే జోక్యం చేసుకుంటాడు. అలా దేవునితో ప్రారంభమయ్యే ఒక దినం ఎంత బాగుంటుంది. కానీ దేవుడిని నెగ్లెక్ట్ చేసేది ఏం బతుకండి. కానీ ఈరోజు అమ్మో వారానికి ప్రారంభం రోజు ఏ రోజండి? అందరం కూడుకోవాల్సిన రోజు ఏ రోజండి? అందుకేనండి ఆదివారం పెట్టింది. వారానికి ఆరంభం రోజు ఆదివారమేనండి, ప్రారంభం రోజు. అందుకని వారపు ఆరంభం మొట్టమొదట దేవునితో ప్రారంభం అండి. 6 రోజులు నువ్వు కష్టపడి నీ పని అంతా చేయి, కానీ ముందు రోజు అన్నిటికీ ప్రారంభమైన రోజు ఆదివారం రోజు నాకు సమయమే. కుదరట్లేదు ప్రభా, చాలా బిజీ అవుతుంది, ఊరుకోవట్లేదు నాయన, అవకాశం దొరకట్లేదు ప్రభా. అవసరమైతే అందులో 1000 రూపాయలు ఇచ్చేస్తుంటే 500 ఉద్యోగానికి పో. దేవుడికి సమయం ఇయ్యని డ్యూటీ డబ్బు ఏం ఫాయిదా? అది ఆశీర్వదించబడదు కదా. ఈ కరోనా వచ్చిన తర్వాత భక్తుల్లో సోమరులు తయారయ్యారు. సోమరులు, మిమ్మల్ని కాదు, సోమరులని. స్తోత్రం, హల్లెలూయా. ఎట్లా ఉంటుందండి ఇప్పుడు చివరికి భవిష్యత్తులో ఎట్లా తయారైద్దంటే, ఇప్పుడు నేను అంచనా వేసి చెబుతున్నాను అన్నమాట. పాస్టర్ గారు వాక్యం చెబుతాడు, విశ్వాసులంతా ఇళ్ళకాడ లైవ్ చూస్తారన్నమాట. ఇప్పుడు డబ్బులు కూడా కానుక అందులో వేసే అవసరం లేదు. ఫోన్పే, గూగుల్ పే, ఆపే ఈపే ఆవుపే అన్నీ వచ్చినాయి కదా. కాబట్టి అక్కడి నుంచి అమౌంట్ పంపిస్తారన్నమాట. ఎంత అందులోనే జరుగుతుంది. ఏదైనా స్పెషల్ ప్రేయర్ కావాలంటే కూడా ఫోన్ చేస్తారు, ఫోన్లో ప్రేయర్ చేస్తూ ఉంటాడు. ఎందుకు చర్చికి రావాలి కదా, సమాజంగా కూడుకోవాలి కదా అంటే కుదరట్లేదు పాస్టర్ గారు, అందుకని లైవ్లోకి వస్తూ ఉన్నాను. లైవ్లోకి వస్తున్నాను, లైవ్లో కూర్చుంటాను, ఇంట్లో కూర్చున్నాను, మా ఫ్యామిలీ మొత్తం కూర్చుంటున్నాం, అసలు ప్రేయర్లో గడుపుతున్నాం. కొంతమంది సేవకులు అట్లా చేశారు, వాళ్ళే బుక్ అయ్యారు. ఇప్పుడు ఎవరు అట్లా చేశారో వాళ్ళే బుక్ అయ్యారు. ఏం చేశారు తెలుసా? కరోనా టైంలో మీరు ఇళ్ళకాడే ఉండి రొట్టె ద్రాక్షరసం సిద్ధం చేసుకోండి, మేము ప్రార్థన చేస్తాం, మీరే విరుచుకొని మీరే తీసుకోండి, రావాల్సిన అవసరం లేదు మందిరానికి, మీకెందుకు, మేము ఆన్లైన్లో మీకు అందుబాటులో ఉంటాం అన్నారు. ఇప్పుడు కరోనా పోయి ఆన్లైన్ నడుస్తూనే ఉంది, కరోనా రన్నింగ్లోనే ఉంది. ఎందుకంటే అలవాటు అయిపోయింది. ఇంకేం మందిరానికి పోతాం? ఇప్పుడు మీరు సమాజముగా కూడటం మానకూడని వచనం లేదా, మీరు దేవుని వాక్యాన్ని అతిక్రమిస్తున్నారంటే కరోనా అప్పుడు ఎడిపోయింది పాస్టర్ గారి వచనం. అయిపోయి దేవునికి స్తోత్రం.
మీరే చెప్పారుగా, మీరే బల్ల తీసుకోండి అని. మళ్ళీ ఇప్పుడు ఏంది, మేము ఇస్తే తీసుకోవాలి లేకపోతే కుదరదని అంటున్నారు. వాక్య విరుద్ధమైనటువంటి విషయాలు చెప్పి ఇప్పుడు వాళ్ళే బలి. దేవుని కృప వల్ల నా బిడ్డలకు ముందే చెప్పాం, మర్యాదగా సహవాసాన్ని కలవండి. ఒకవేళ కలవటానికి కుదరకపోతే దైవజనులను నేను పంపుతా. ప్రభు బల్ల దైవజనుడే వచ్చి మీకు ఇస్తాడు. ప్రార్థన చేయించి సిద్ధపరిచి బోధించి హెచ్చరిక చేసి వచ్చి ఇస్తాడు. తీసుకోండి సరౌండ్స్ చాలా ప్రాంతాలకు దైవజనులు పంపించి బల్ల ఇప్పించా. నా దేవుడి కృప వల్ల అలవాటు పోకుండా బిడ్డలందరూ చక్కగా గ్యాదర్ అవుతున్నారు. కానీ కొంతమంది ఉన్నారు ఆదివారాలు కూడా బిజీ. నేను చెబుతున్నా, దిన ఆరంభము దేవుడే, వారారంభం కూడా దేవుడే. ఒక్కరోజు భక్తిహీనులతో ఏమంటే మీ ఇంట్లో కూర్చుంటే మందిరం ఫీలింగ్ వచ్చిద్దా? పరిశుద్ధుల వచ్చి కూర్చుంటారు అందులో. దేవుని సన్నిధే. పరిశుద్ధులందరూ గ్యాదర్ అయ్యే స్థలం, దాని లెక్క ఉంటుంది. ఇంట్లో కూర్చుంటే వచ్చిద్దా? గతి లేకపోతే తప్ప ఇంత ఏర్పాటు చేసి దైవజనులల్లా ఉండి ఇంత కష్టపడుతుంది దేనికి? చివరికి ఎట్లా అయిపోయిద్దని మొన్న సంభాషణ వచ్చినప్పుడు నేను అన్నాను, మరి అప్పుడు జ్ఞాపకార్థానికి లేదా పోతే అంటే అప్పుడు పాస్టర్ గారు ఇందులోనే ఉండి ఫోన్లో ప్రార్థన చేస్తాడు, వాళ్ళే తీసుకొని పోయి. ఇది నడవద్దు. ఆదివారం మొదటి రోజు వారానికి, ఆ రోజు ఎన్ని పనులున్నా నా దేవుడి కంటే ఎక్కువ కాదు బ్రదరు. ఎవరికంటే ఎక్కువ కాదు? ఆయన. అన్ని జనుల్లో ఒక సాక్ష్యం రావాలి. ఈరోజు ఏ రోజు? ఆదివారం. ఫలానోడు వస్తాడేమో కనుక్కో, ఫోన్ చేయి. కోర్టు ఇచ్చిన రాడు. ఎందుకు? అసలు ఇప్పుడు ఇంటికాడే ఉండడం. ఎక్కడికి వెళ్తాడేంది? సినిమాకి పోతాడా? కాదు, చర్చికి పోతాడు. చర్చి ఏమో ఒక వారం మానుకోలేడైంది. చెప్పు, మామూలుగా 1000 2000 ఇస్తానని చెప్పండి. 2000 కాదు 20,000 ఇచ్చిన రాడు. లేదు రాడు. అది సాక్ష్యం. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. ఈ దినాల కంటే శ్రేష్టమైనది, ఈ దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తాళంచగా కానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా. దేవునికి మహిమ.